హలో అందరికీ. ఈరోజు నేను చెప్పబోయే కథ చాలా మంచి కథ. ఈ కథలో ఒక మంచి మనసున్న అబ్బాయి ఉంటాడు. అతని గురించి తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఆ అబ్బాయి పేరు కన్నప్ప. ఈ కన్నప్ప అడవిలో ఉండేవాడు. రోజు ఏదో ఒకటి వేటాడుతూ ఉండేవాడు. అనుకోకుండా ఒకరోజు కన్నప్ప అడవిలో నడుస్తూ ఉన్నాడు. అప్పుడే తనకి ఒక వెలుతురు కనిపించింది. అటుగా వెళ్ళి చూస్తే అది శివలింగం. ఆ శివలింగాన్ని చూసి చాలా సంతోషిస్తాడు. కానీ కన్నప్పకి పూజ ఎలా చేయాలో తెలియదు. భక్తితో ప్రేమతో శివలింగాన్ని మొక్కడమే తెలుసు. ఒకరోజు పూలు తీసుకొచ్చి పెట్టాడు. మరొక రోజు పండ్లు తీసుకొచ్చి పెట్టాడు. మరొక రోజు నీళ్లు తీసుకొచ్చి పోసాడు. ఇలా ప్రేమతో రోజు ఏదో ఒకటి చేసేవాడు. అనుకోకుండా ఒకరోజు శివలింగం కన్ను నుండి రక్తం వచ్చింది. అది చూసిన కన్నప్ప శివలింగానికి ఏదో నొప్పి వస్తుందేమో అని అనుకున్నాడు. వెంటనే తన కన్ను తీసి శివలింగానికి పెట్టాడు. ఎందుకంటే కన్నప్పకి శివుడు అంటే చాలా ఇష్టం. వెంటనే శివుడు వచ్చి కన్నప్పతో ఇలా అంటాడు, కన్నప్ప, నీ మంచి మనసే నాకు చాలు అని. శివుడు కన్నప్పని ఆశీర్వదిస్తాడు. ఇక అప్పటి నుండి కన్నప్ప పేరు భక్త కన్నప్పగా మారింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో కథల వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.